అలాగే ప్యానెల్లో ఉన్న మా పెద్దన్న మోకర్ సాగర్ గారికి, మా వెంకటేశ్వరరావుకి, శ్రీనివాస్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే మనకన్నా వాళ్ళిద్దరే ఉన్నట్టు పోసుకొచ్చినట్టు చెప్పేసిన తర్వాత ఇంక మనం చెప్పడానికి పెద్ద అవకాశం ఉండదు. అయినా సరే ఒక విశ్లేషకుడు నేను ఒక విషయం చెప్పగలను. ఈ రైస్ సంస్థ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం కనుసనల్లో సర్వే చేస్తూనే ఉంది. నేను కూడా ఆ సర్వేని చాలాసార్లు విశ్లేషించాను నా విశ్లేషణలో. అండ్ మోరోవర్ వాళ్ళు చాలా కేటగారికల్గా తెలుగుదేశానికి కూటమికి కమింగ్ మెజారిటీతో వాళ్ళు గ్యారంటీకి గెలుస్తారన్న దగ్గర కూడా నేను చాలాసార్లు విభేదిస్తూనే దాన్ని ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అని మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఆ రైస్ సంస్థ ఎక్స్పెక్టేషన్స్కి 100% యాక్యురసీతో ఆల్మోస్ట్ రీచ్ అయింది. అంటే గ్యారంటీగా వైఎస్ఆర్సీపీకి తక్కువ మెజారిటీ వస్తుంది, గెలవలేరు అన్నదానికి వాస్తవానికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేల పనితీరు, మినిస్టర్ల పనితీరు, ఈ కేటగరీషన్స్లో ఆయన చూసుకుంటే మనకి వేరే సర్వే దాకా చెప్పక్కర్లేదు సార్. మినిస్టర్లకి ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడే ఫస్ట్ డొల్లతనం బయటపడింది. అందులో నాకు తెలిసి ప్రాథమికంగా ఒక రెవెన్యూ శాఖ, ఒక ఆర్థిక శాఖ, ఒక హోంశాఖ ఇలాంటివి ప్రామాణికంగా ఉంటాయి, వైద్య శాఖతో సైతం. వీళ్ళెవరూ టాప్ 10లో లేరు. అంటే మెయిన్ ఫంక్షనింగ్సే టాప్ 10లో లేరు. దానికి తగ్గట్టు చంద్రబాబు గారికి కూడా ఎలాంటి ర్యాంక్ ఇచ్చుకున్నారో చూసుకున్నాం. ఎందుకు ఆయన దగ్గర హోమ్ మినిస్ట్రీలో లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఈవెన్ ఆఫ్టర్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇది గమనించుకుంటే నెక్స్ట్ మీరు ఎందాక అన్నారు ఛాయలు నేను వెళ్తే అవుతున్నాను మీరెందుకు తాగట్లేదని. దానికి మీకు ఒకే విషయం చెప్పగలను. క్యాబినెట్ హోదా కలిగిన ఉప ముఖ్యమంత్రి గారు రేపు పవన్ కళ్యాణ్ గారు టెక్కల్లో థియేటర్ ఏదో తీసుకుని అక్కడ నుంచి ఆయన డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఇంక్లూడింగ్ కలెక్టర్స్తో అంటే టీ తాగి మోటివేషన్ క్లాసెస్ వాట్ చంద్రబాబు గారు ఇచ్చింది డివేట్ అయినట్టే కదా. అండ్ మోర్ మీరు ఇంకోటి గమనిస్తే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ గురించి మీరు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారే అనర్గళంగా క్లాసులు పీకిన ఉదంతాలోనే. అండ్ అందులో దగ్గర నేను ఒకసారి చెప్పినట్టుకున్నాను ఓ డిబేట్లో, వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి ఈ కేటగరీషన్స్లో మీరు ఎంత మెజరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, డీ కేటగిరీలో కూడా లేరని మోర్ దాన్ 70-80 మెంబర్స్ని ఎక్స్పోజ్ చేసి మాట్లాడారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 6 సర్కమస్టెన్సెస్ ట్రావెల్ అవుతున్న దగ్గర జనసేన, ఇందాక ఆయన మా వెంకటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు. నిజంగా ఈరోజు బిజినెస్ ఫర్టర్నిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు కర్రూలు చేస్తుంటే 2 కేటగిరీల కింద విభజించవచ్చు. ఇప్పుడున్న జనసేన 21 స్ట్రెంత్, 21 స్ట్రైక్ రేట్ ఉంది. ఒకటి పారాచూట్ బ్యాచ్, ఇంకోటేమో బిజినెస్ మాడ్యూల్స్. పారాచూట్ బ్యాచ్ అంటే తెలుగుదేశం నుంచి బాటర్ సప్లై చేసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు మీ దగ్గర నుంచి బిజినెస్ మ్యాగ్నెట్లు తప్ప. వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకైతే నాకైతే ఇప్పటికి కూడా ఆయన గొంతు తింపుకొని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత గంటగా మాట్లాడతారని ఆయన హెచ్చరిస్తారు. కానీ ఆయనకి ఈరోజు దాకా సముచిత స్థానం లేదు. మా సాగరానికి అయితే ఆయన దేనికైనా తృప్తి పడతాడు. ఎందుకంటే ఆయనకున్న కమిట్మెంట్ లెవెల్స్ టువర్డ్స్ పార్టీ. ఆయనకి రామారావు గారి విగ్రహమే కనబడుతుంది, ఇంట్లో కూడా కళ్ళ ముందు కూడా అదే విగ్రహం కనబడుతుంది. సో నేను అంటుంది ఏంటంటే ఇవాళ ఈ పనితీరులు దీనికి రేపు మహానాడులో ఒక అవుట్కమ్, కొత్త పోలిట్ బ్యూరోతోనూ కొత్త అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తదనంతర పరిణామాల్లో ఇవాళ వాస్తవానికి దగ్గరగా రైస్ ఇచ్చిన ఈ ఇండికేషన్ 50. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ అండ్ ఇంకోటి ఏంటంటే రాజంపేట, ఆల్మోస్ట్ రాజంపేట దాకా నేను 2 days కవర్ చేసి వచ్చాను. దగ్గర 42 మంది సర్పంచులతో మీట్ అయ్యి వచ్చాను. అండ్ ఆళ్లగడ్డ అయితే స్పెసిఫిక్గా, ఎందుకంటే మరి ముష్టి వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటారని తెలిసి దయనీయంగా గుడికి వెళ్ళి చూస్తే కూడా నాకు అంతే అసహ్యం వేసింది. సో నేను పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ మీకు నేనెవరో దాకా చెప్పకలే. మహానాడులో నిన్న మినీ మహానాడులు జరుగుతుంటే భూమా అఖిలప్రియ గారు ఇవాళ సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితిలో ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎందుకంటే ఆవిడ వైఎస్ఆర్సీపీలో గెలిచి పారాచూట్ వేసుకుని తెలుగుదేశంకి వచ్చి మంత్రి అయ్యింది. కానీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆలగడ్డలో నాకు తెలిసి భూమా అఖిలప్రియ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా తెలుగుదేశంలో ఉండి తర్వాత ప్రజారాజ్యం పార్టీ మారిన ఉదంతో నాకు తెలుసు. అండ్ స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ తెలుగుదేశం ఉన్న దగ్గర ఈవిడికి చెప్తానే కానీ పదవి తెచ్చుకోము. అలాగే ఫరూక్ గారు అబ్బాయి లెక్కర్ కేసులో ఎవడన్నా పట్టుబడితేట నాకు ఫోన్ చేయండి ఇడిపిస్తాను, ఎవడాపుతాడో చూస్తాను అంటున్నారు. ఇది ఏ విధమైన ఇదండి నాకు అర్థం కాదు. మరి గంటా శ్రీనివాసరావు గారు అబ్బాయి గురించి అయితే చెప్పే అక్కర్లేదు. మళ్ళీ ఆ నారాయణ చైతన్య కాలేజీలో అల్లుడు కూడా అయినా కనీసం ఎల్కేజీ నుంచి జాయిన్ అయితే కూడా ఎవరికి జోహారాలు చెప్పాలో ఎవరికి జోహారాలు చెప్పకూడదో కూడా తెలియకుండా వాళ్ళ చిత్తశుద్ధిని నాన్నగారికి చేయి చెప్పుకుంటూ కాపాడుకుంటున్నారు. ఇది ఏమైనా సందర్భం సముచితం? ఏం చేశాడా? రామారావు గారికి జోహారాలు అర్పిస్తూ ఇంక మరి మంచి మర్యాద లేకుండా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కూడా నేనైతే ఐ డోంట్